అధిక వృద్ధి రేటు సాధించిన జిల్లాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 4వ స్థానంలో నిలిచింది. దీంతో అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ను అభినందించారు. ఇదే పంథాలో పనిచేసి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 16.9% వృద్ధి రేటు సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ను ప్రశంసించారు. పార్వతీపురం మన్యం జిల్లా వృద్ధి రేటును అన్ని జిల్లాలు ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. 2 రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగింది. 2వ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాలో చేపడుతున్న ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సమస్య ఉందని, శాశ్వత పరిష్కారం చేపట్టవలసి ఉందని, కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల 60% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కావాల్సి ఉందన్నారు. అలాగే లాబేసు పూర్ణపాడు వంతెన పనులు పూర్తి చేయాల్సి ఉందని, తద్వారా 19 గ్రామాలకు రహదారి సౌకర్యం లభిస్తుందని కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా తక్షణ చర్యలకు ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 16.9% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో 50% వ్యవసాయ రంగం నుంచి, 9% పారిశ్రామిక రంగం నుంచి, 42% సేవా రంగం నుంచి జీడీపీ వస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 10 సూత్రాలు ఖచ్చితంగా అమలు చేస్తూ మరింత వృద్ధి సాధించుటకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు.